కళ్యాణ్ గారి గురించి ఎక్కడన్నా ఏమన్నా నేను పరుషు పదజాలం వాడినా? పవన్ కళ్యాణ్ గారు అనే కదా సార్ అన్నాను. కానీ ఆయన మాటలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 340 సీట్లు వస్తేనే మణిపూర్ లో చర్చలు తగలబెట్టారు. క్రైస్తవుల్ని దారుణంగా ఇళ్లలో దూరి చంపారు. అక్కడ మహిళలండి, ఇక్కడ క్రైస్తవురాలా, ముస్లిమా, హిందువా, సిక్కా, జైన్ పక్కన పెడదాం. మహిళలు గౌరవించే దేశం కదా మన దేశం. అక్కడ మహిళల్ని నగ్నంగా ఊరేగించారు. కానీ అక్కడ బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోలే, నేను అరకట్లేదు. 300 సీట్లు వస్తే ఈ పరిస్థితి ఉంటే 400 సీట్లు రప్పిస్తారంటారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకండి? పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకోవాలి? ఆయన 21 సీట్లను నెగ్గాలని కోరుకోవాలి. ఆయన 2 ఎంపీలను నెగ్గాలి అని కోరుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం బీజేపీ కూటమి నెగ్గాలి అని కోరుకోవచ్చు, తప్పలేదు. కానీ బీజేపీ 400 సీట్లు నెగ్గాలి అని కోరుకుని 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఉన్న ఈ బడుగు బలహీన వర్గాలు, ఎస్ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ ఆయన వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం పొత్తు ధర్మానికి అది మీకు వ్యతిరేకం అనిపించట్లేదా? కనీసం ఏ ఒక్క జనసేన కార్యకర్త నాయకుడు అన్నా మనం పొత్తులో ఉన్నప్పుడు ఎందుకన్నా కొన్ని వర్గాలకు వ్యతిరేకమైన స్టేట్మెంట్లు మనం బీజేపీకి 400 సీట్లు మనం నెగ్గించడం ఎందుకన్నా? మన పిఠాపురాన్ని మనం నెగ్గుదాం, లేదా మనం ఎక్కువ 21 సీట్లు మనం నెగ్గుదాం. వాళ్ళ గురించి మనం ఎందుకన్నా? మనం బీజేపీ కార్యకర్తలం కాదు కదా. మనల్ని అభిమానించే రాజేష్ లాంటాడు, రాజేష్ వెనకాతలో ఉన్న వర్గాలు కూడా మనల్ని విమర్శిస్తూనే మనకు దూరం అయిపోతున్నాయి కదా అని చెప్పే ఆ ఇంగిత జ్ఞానం ఇప్పుడు నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటే బాగున్నాం.